ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఎద్దడి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రంలో జరిగిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల పనితీరును సమీక్షించిన ఆయన తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ కృష్ణా బేసిన్ కు ఎగువ నుంచి వచ్చే నీటిని సద్వినియోగపరచాలని అన్నారు. వర్షాభావం కారణంగా పశుగ్రాస కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపాలిటీలు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యత పరీక్షలను తరచుగా నిర్వహించి ల్యాబ్ నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. తాగునీటి పూరపోషణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదేవిధంగా రవాణా శాఖలో అనవసర నిబంధనలను తొలగించి సాంకేతికత ఆధారిత పారదర్శక సేవలను అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.